హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి వైఎస్ఆర్సిపి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీ జగన్ గారిది. అసలు వైఎస్ఆర్సిపి ఎలా పుట్టింది, అదేవిధంగా ఈ జగన్ గారు ఏ విధంగా ఆటుపోట్లు తట్టుకొని పదవిలోకి వచ్చారు, అదేవిధంగా అసలు ఎలాగా పార్టీకి నష్టం చేకూరింది, అదేవిధంగా ఇంత విమర్శలు ఇలాగ వచ్చినాయి, అదేవిధంగా ఈ వైఎస్ఆర్సీపీ యొక్క గొప్పతనం ఏంటి, వాటి పథకాలు ఏంటో కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. యాక్చువల్గా ఈ పార్టీని కొలిశెట్టి శివకుమార్ భారత ఎన్నికల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో నమోదు చేశారు. ఆ తర్వాత పార్టీని దాని ప్రస్తుత అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్వాధీనం చేసుకున్నారు. 2009 సెప్టెంబర్లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో ఆకస్మికంగా మరణించిన తర్వాత ఆయన కుమారుడు కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోనియా గాంధీని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. కానీ పార్టీ ఆయన అభ్యర్థనను తిరస్కరించింది. ఇచ్చిన హామీని నెరవేర్చడానికి తన తండ్రి మరణం తర్వాత ఆత్మహత్య చేసుకున్న లేదంటే షాక్తో మరణించిన వారి కుటుంబాలను ఓదార్చడానికి ఆయన ఆంధ్రప్రదేశ్ అంతటా ఓదార్పు యాత్ర ప్రారంభించారు. కాంగ్రెస్ నాయకత్వం మద్దతు ఇవ్వలేదు, కానీ ప్రయత్నాలను విరమించుకోవాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆదేశానికి ధిక్కరిస్తూ జగన్ ఏప్రిల్ 2010లో పశ్చిమ గోదావరి మరియు ఖమ్మం జిల్లాల్లో ఓదార్పు యాత్ర యొక్క మొదటి దశను కొనసాగించారు. ఇంతలో వైఎస్ఆర్ అండ్ జగన్మోహన్ రెడ్డిలతో సన్నిహితంగా ఉన్న సాక్షి టీవీ న్యూస్ ఛానల్లో మరియు సాక్షి వార్తాపత్రికలో న్యూఢిల్లీలోని కొత్త ముఖ్యమంత్రి కొణిజెట్టి రోసయ్య మరియు కాంగ్రెస్ నాయకత్వాన్ని నిరంతరం విమర్శిస్తూ వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ 125వ వార్షికోత్సవ వేడుకల్లో పురస్కరించుకొని సాక్షి టీవీలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై సోనియా గాంధీ మరియు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్పై వాయిస్ ఓవర్ వ్యాఖ్యలు చేశారు. ఇది కాంగ్రెస్ విధేయుల నుండి కోపాన్ని మరియు నిరసనలను ఆహ్వానించింది మరియు జగన్ మరియు కాంగ్రెస్ విధేయం మధ్య అంతరాన్ని మరియు ఘర్షణకు పెంచింది. ఆ తర్వాత ఆ ఛానల్ ఆ వ్యాఖ్యలను తిరిగి ప్రసారం తొలగించింది. తన తండ్రి మరణం తర్వాత కాంగ్రెస్ తనతో చెడుగా ప్రవర్తించిందని, రాష్ట్ర మంత్రి పదవిని పొందిందని ఆరోపించిన జగన్ తల్లి వైఎస్ విజయమ్మ గారు 2010 నవంబర్లో వరుసగా కడప లోక్సభ, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాలకు రాజీనామా చేశారు. జగన్కు విధేయులైన చాలామంది కాంగ్రెస్ నాయకులు కూడా పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరారు. దీని ఫలితంగా అసెంబ్లీ, లోక్సభ రెండింటిలోనూ కాంగ్రెస్ బలహీనపడింది. ఉప ఎన్నికలు అవసరమయ్యాయి. మొదట్లో వైఎస్ఆర్ అభిమాని కొలిశెట్టి శివకుమార్ పార్టీని స్థాపించారు. కాంగ్రెస్తో చీలిక తర్వాత వైఎస్ జగన్ వైఎస్ఆర్తోని కొనుగోలు చేసుకొని శివకుమార్ నుండి పూర్తి బాధ్యతలను తీసుకున్నారు. మరియు తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత జగన్ పార్టీ వ్యవస్థాపకుల్ని బహిష్కరించి పార్టీపై పూర్తి నియంత్రణను తీసుకున్నారు. ఇంకా వైఎస్ఆర్సీపీ ఎలా ఎదిగిందో ఇక్కడి నుంచి అయితే చూద్దాం. పార్టీ ఏర్పడిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఖాళీ అయిన చాలా స్థానాలను ఆ పార్టీ గెలుచుకుంది. భారత జాతీయ కాంగ్రెస్ మరియు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను చాలామంది డిపాజిట్లు కోల్పోయారు. మార్చి 2012లో నెల్లూరు జిల్లాలోని కొవ్వూరు అసెంబ్లీ స్థానాన్ని ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలుచుకుంది. 2012లో పార్కేల్, నరసన్నపేట, పాయకరావుపేట, రామచంద్రపురం, నరసాపురం, పోలవరం ఎస్టీ, పత్తిపాడు ఎస్సీ, మాచర్ల, ఒంగోలు, ఉదమగిరి, రాజంపేట, కోడూరు ఎస్సీ, రాయచోటి, ఎడమీదగడి 18 వంటి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉప ఎన్నికలు జరిగాయి. అనంతరం అర్బన్ మరియు తిరుపతి కూడా జరిగాయి. 2012 జూన్ 15న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు లోక్సభ స్థానాన్ని మరియు ఆంధ్రప్రదేశ్లోని 18 అసెంబ్లీ స్థానాల్లో 15 స్థానాలను గెలుచుకుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో మంత్రులుగా ఉన్న తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నుండి వైఎస్ఆర్సీపీ నాయకులు పి. సుభాష్ చంద్రబోస్ మరియు వరంగల్ జిల్లా పార్కెల్ నుండి
కొండా సురేఖ వైఎస్ఆర్సీపీలోకి మారారు, కానీ వారి పోటీల్లో ఓడిపోయారు. 2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చేతుల్లో ఓడిపోయింది. గతంలో ఆ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో మూడింత ఒక వంతు మంది 2017 నాటికి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు ఇది వెళ్ళింది. 2019లో భారతదేశంలో 5వ అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది. ఇది 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీ అఖండ మెజార్టీతో గెలిచింది. 175 సీట్లలో 151 స్థానాలను గెలుచుకుంది. విజయనగరం, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాలో క్లీన్ స్వీప్తో కూడా ఇందులో ఉంది. ఇది మే 20వ తారీఖు 2019 నుండి ప్రభుత్వంలో ఉంది మరియు ప్రస్తుత 175 సభ్యుల రాష్ట్ర అసెంబ్లీలో 171 మంది సభ్యులుగా కలిగి ఉండటంతో పాటు 23 మే 2019 ప్రకటించిన ఎన్నికల ఫలితాల ఆధారంగా ఆ పార్టీకి లోక్సభలో 22 మంది సభ్యులు, ఆంధ్రప్రదేశ్లోని 25 మందిలో 22 మంది అయితే ఉన్నారు. ఇంకా వైఎస్ఆర్సీపీ ఎన్నికల పాల్గొనట చూసుకున్నట్లయితే 2019లో 15వ అసెంబ్లీ సమావేశాల్లో 175 సీట్లకి పోటీ చేయగా 151 సీట్లకి పొందారు. అఖండ విజయం సాధించారు. ఇక్కడ 1,56,88,569 ఓట్లు శాతం అయితే ఈయన పొందడం జరిగింది. 49.95% ఓట్ల శాతం అయితే ఈయనకి రావటం అయితే జరిగింది. ఇంకా లోక్సభ ఎన్నికల్లో 25కి 22 లోక్సభ సీట్లు అయితే వచ్చాయి. ఇంకా 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచిన తర్వాత మనం చూసుకున్నట్లయితే వాళ్ళు తీసుకొచ్చిన పథకాలు వంటి గురించి మనం మాట్లాడుకోవాలి. 2019లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదవి చేపట్టగా నవరత్నాలని 9 పథకాలు తీసుకువచ్చారు. అవి ఏంటంటే వైఎస్ఆర్ రైతు భరోసా, సంవత్సరానికి 12,500 ఆర్థిక సాయం. రెండవది ఫీ రీఎంబర్స్మెంట్, గవర్నమెంట్ ఆర్థికంగా పిల్లలకి ఫీజు విషయంలో సహాయపడే విధంగా ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చారు. మూడవది ఆరోగ్యశ్రీ, 1000 రూపాయలు దాటితే కంప్లీట్గా ప్రభుత్వమే భరించేటట్టుగా హెల్త్ కవర్ ట్రీట్మెంట్స్ అయితే తీసుకొచ్చారు. నాలుగోది వచ్చేసరికి జలయజ్ఞం, ఇది ఇరిగేషన్ డెవలప్మెంట్ పరంగా పోలవరం ప్రాజెక్ట్స్ని ఇంకా మిగతా ప్రాజెక్ట్స్ని డెవలప్ చేసే విధంగా తీసుకొచ్చారు. ఐదోది వచ్చేసరికి బ్యాన్ ఆన్ ఆల్కహాల్, మద్యం నిషేధం కూడా తీసుకొచ్చారు. ఇంకా ఆరవది అమ్మఒడి, ప్రతి ఇంట్లోని పిల్లలకి చదువుకునే అవకాశం అయితే 15,000 రూపాయలు ఇచ్చి అవకాశం అయితే కల్పించారు. ఇంకా ఏడవది వచ్చేసరికి వైఎస్ఆర్ ఆసరా లేదంటే వైఎస్ఆర్ చేయూత, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అయితే అందించారు. ఎనిమిదవది పేదవాళ్ళందరికీ ఇల్లు, 25 లక్షల ఇల్లు పేదవాళ్ళకి ఇవ్వాలని టార్గెట్ అయితే పెట్టుకోవడం జరిగింది. ఇంకా తొమ్మిదవది వచ్చేసరికి పెన్షన్ల పెంపు, ఒక్కసారి 60 వయసు దాటిన వాళ్ళందరికీ ఇంటికే 2,000 నుండి 3,000 వరకు పెన్షన్ వస్తుంది. ఇంకా అలాగా కొనసాగిస్తున్నగానే పదవిని ఇంకొకసారి నవరత్నాలు ప్లస్ అని చెప్పేసి మళ్ళీ 2024లో నవరత్నాలు ప్లస్ అని ఇంకో పథకాలు అందించారు. అదేవిధంగా అవి చూసుకునేసరికి పెన్షన్ పెంపు 3,000 నుండి 5,000 వరకు, ఇంకా అమ్మఒడి వచ్చేసరికి 15,000 నుండి 17,000 వరకు పెంపు. అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత వచ్చేసరికి 75,000 నుండి 1.5 లక్షల వరకు పెంపు. అదేవిధంగా రైతు భరోసా వచ్చేసరికి 80,000 వరకు లాభం అయితే లబ్ధి చేకూరుతుంది. ఇవి పథకాలు తీసుకొచ్చినవి, మోడిఫై చేసినవి. అలాగే ఇంకా 2024 తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్లో శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఎన్డీఏ కూటమి చేతిలో ఓడిపోయిందనమాట. మనకి అందరికీ తెలుసు 2024లో ఏం జరిగిందో. రాష్ట్ర శాసనసభలోని 175 సీట్లలో 11 సీట్లు మాత్రమే గెలుచుకుంది వైఎస్ఆర్సీపీ. ఆ పార్టీ కనీసం 10% సీట్లు కూడా పొందలేకపోయినందున ప్రతిపక్ష హోదాను కూడా పొందలేకపోయింది. ఇంకా 2024లో కొన్ని వివరాలు చూసుకున్నట్లయితే 16వ అసెంబ్లీ సమావేశాల్లో 175 సీట్లకి పోటీ చేయగా 11 సీట్లకు మాత్రమే పడిపోయింది. అయితే 1,32,84,134 ఓట్లు వచ్చాయి. 39.37% ఓట్ల శాతం అయితే వచ్చింది. లోక్సభ ఎన్నికల్లో 25కి 4 సీట్లు మాత్రమే వచ్చాయి. సో అదే విధంగా చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క
ప్రారంభ దశ, అదేవిధంగా అటు ఇటు ఆటుపోట్లు తట్టుకొని ముందుకు వచ్చిన ప్రయాణం ఏదైతే ఉందో దాని గురించి, ఇంకా మనం పథకాల గురించి, మంచి విషయాల గురించి కంప్లీట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కంప్లీట్గా ఈ వీడియో అయితే తెలుసుకున్నాం. సో ఆయన రాజకీయ సన్నివేశాలు ఎన్నో ఆటుపోట్లు తట్టుకుని ముందుకు రావటం అనేది చాలా అంటే చాలా గొప్ప ప్రయాణం అని చెప్పుకోవాలి. సో ఇది ఓవరాల్గా కంప్లీట్గా వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. మీకు ఈ వీడియో నచ్చినట్టు తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.